సుజనా చౌదరి ఈ బిజినెస్ మ్యాగ్నెట్ గురించి ఏమని చెప్పాలి? ఒక పక్క రాజకీయాలు, మరో పక్క వ్యాపారాలు. ఈ రెండు చాలవన్నట్లు సేవా కార్యక్రమాలు, విద్యా సంస్థలు, వీటికి తోడు కుటుంబ వ్యవహారాలు, వీటన్నిటినీ కూడా ఆయన ఒంటి చేత్తో మేనేజ్ చేస్తుంటారు. అలా ఎలా సాధ్యమవుతుంది అని చాలా మందికి డౌట్ రావచ్చు. దానికి కారణం సుజనా చౌదరికి పని పట్ల ఉన్న నిబద్ధత. ఏదైనా సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఆ పని పూర్తయ్యే వరకు అస్సలు విశ్రమించరు. సుజనా చౌదరి గనక పక్కా ప్లానింగ్తో పని మొదలు పెట్టారంటే అది 100% సక్సెస్ను అందుకుని తీరుతుంది. అందుకే సుజనా వ్యాపార సామ్రాజ్యం దశ దిశలా వ్యాపించింది. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగారు. పైగా రాజ్యసభలో కూడా అడుగుపెట్టారు. కాబట్టే సుజనా ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆదర్శప్రాయమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సుజనా చౌదరి వంటి సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్లు చాలామందే ఉన్నారు. అలాంటి సంపన్న వ్యాపారవేత్తలు కాస్త తీరిక దొరికినా ఫ్రెండ్స్తో చిల్అవుట్ అవుతూ ఉంటారు, లేదా ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్పులు వేస్తారు. కానీ సుజనా చౌదరి లాంటి వారు అరుదుగా ఉంటారు. ఇలాంటి వారు రాష్ట్ర పురోభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తుంటారు. ఆయనలోని ఆ సేవా గుణాన్ని, పాలనా దక్షతను గమనించారు కాబట్టే చంద్రబాబు సుజనా చౌదరికి టీడీపీ తరఫు నుండి రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించారు. ఇక ఆయన 2014 నుండి 2019 సమయంలో రాష్ట్రానికి, కేంద్రానికి సారథిగా ఉన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కి రావలసిన నిధులు, రాజధాని నిర్మాణ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వానికి, అప్పటి ప్రధాని కార్యాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ వచ్చారు. అంతేకాదు చౌదరి కేంద్రంలో ఉన్నప్పటి నుండి ఫైనాన్స్ మినిస్టర్తో పాటు ఇతర శాఖల మంత్రులు, వారి కార్యాలయాల్లోని కార్యదర్శులతో కూడా సత్సంబంధాలు నేర్పేవారు. ఆ చొరవ వల్లనే గుంటూరు, విజయవాడ నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లకు నీటి సరఫరా నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. అమరావతి నిర్మాణానికి మొదట 2 కోట్ల రూపాయలు వచ్చింది కూడా ఈయన చొరవతోనే. అలాగే పోలవరానికి జాతీయ హోదా రావడంలో ఆయన పాత్ర మరువలేనిది. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటయ్యేందుకు తోడ్పాటునిచ్చారు. అలాగే గన్నవరం, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేందుకు పాటుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటులో తనదైన ముద్ర వేసుకున్న సుజనా చౌదరి ఆ రాజధాని విచ్ఛిన్నమవుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ముక్కలవుతుంది అంటే తట్టుకోలేకపోయారు. అమరావతిని కదిలించే అవకాశం వైసీపీకి ఇవ్వకూడదని దృఢంగా సంకల్పించుకున్నారు. అందుకోసం అమరావతి రైతులకు బాసటగా నిలిచారు. రాజధాని ఉద్యమ రైతుల వెనకుండి కథ నడిపించారు. రాష్ట్ర రాజధాని ఒక్కటే ఉండాలని, అది అమరావతి అవ్వాలని రైతులు చేసిన న్యాయ పోరాటానికి సుజనా దన్నుగా నిలిచారు. తనకు కావాల్సింది రాజధాని తప్ప పబ్లిసిటీ కాదనుకున్నారు. అందుకే రాజధాని పోరాటం విషయంలో రైతులకు ఆయన తెర వెనుక ఉండే తన సహాయ సహకారాలు అందజేస్తూ వచ్చారు చౌదరి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంధ్రుల రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడుతో కలిసి సుజనా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఇది ఎవరు కాదనలేని సత్యం. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే మరుగునా పడదు. ఇది 5 కోట్ల ఆంధ్రులు వారి కళ్లతో చూసిన నిజం. వారి చేతులతో పెట్టిన మొక్క వాడి మూడైపోతుంది అంటే సుజనా సహించలేకపోయారు. అందుకే రాజధాని ఉద్యమానికి ఊపిరులూది దానిని నిర్విరామంగా ముందుకు నడిపించారు. అంతా బాగానే ఉంది, కానీ సుజనా చౌదరి అంటున్నారు. సుజనా అనేది ఆయన ఇంటి పేరా? అసలు ఇంతకీ ఆయన పూర్తి పేరేంటి అని చాలా మందికి డౌట్ రావచ్చు. సుజనా చౌదరి పూర్తి పేరు యలమంచలి సత్యనారాయణ చౌదరి. కానీ ఆయన మాత్రం సుజనా చౌదరిగానే ప్రాచుర్యం పొందారు. అందుకు కారణం సుజనా అనే పేరుతో ఆయన చేసిన వ్యాపారాలు. సుజనా టీఎంటీ స్టీల్తో పాటు సుజనా గ్రూప్ వారు టెలికాం, పవర్ ఇన్ఫ్రా, హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వంటి వ్యాపార కార్యకలాపాలను కొనసాగించారు. సుజనా గ్రూప్ స్థాపించిన కొత్తలో చౌదరిని వైఎస్ చౌదరి అని పిలిచేవారు. కానీ ఎప్పుడైతే సుజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సక్సెస్లో దూసుకెళ్లడం మొదలుపెట్టిందో అప్పటి నుండి వైఎస్ చౌదరి కాస్త సుజనా చౌదరిగా మారిపోయారు. ఇక సుజనా అనే పేరు మీదనే ఎందుకు బిజినెస్ మొదలు పెట్టారు? సుజనా అనే పేరు ఎవరిది? ఆయన భార్య పేరా, లేదంటే కుమార్తె పేరా, లేదంటే తల్లి పేరా అనే అనుమానం రావచ్చు. ఆ పేరు వారెవ్వరిది కాదు. సుజనా అనే పేరు సుజనా చౌదరి తల్లి సుశీల పేరులో మొదటి అక్షరాన్ని,
తండ్రి జనార్దన్ రావు పేరులో మొదటి 2 అక్షరాలను కలిపి ఆయన సుజనా అనే పేరును ఎంచుకున్నారు. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఆయన ఒక్కరే స్థాపించలేదు. ఆయన తన క్లాస్మేట్స్ తో కలిసి ఈ కంపెనీని మొదలుపెట్టారు. మొదట కేవలం 25 మంది ఉద్యోగులతో మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు సుమారు 6000 మంది పనిచేస్తున్న కంపెనీగా మారింది. ఆయన కంపెనీ దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. కంపెనీ బ్రాంచ్ ఆఫీసులు కేవలం భారతదేశంలోనే కాకుండా అమెరికా, సింగపూర్, హాంకాంగ్, మారిషస్, దుబాయ్, యుఏఈ వంటి విదేశాల్లో కూడా ఉన్నాయి. ఇవేవి ఓవర్ నైట్లో అయిపోయినవి కాదు. సుజనా కంపెనీ ఎదుగుదల కోసం సుజనా చౌదరి ప్రణాళికాబద్ధంగా శ్రమించడం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలను పొందగలిగారు. సెంట్రల్లో ఉండే పాలిటిక్స్ ఒక లెవెల్, స్టేట్లో ఉండే పాలిటిక్స్ ఒక లెవెల్, కానీ కృష్ణా జిల్లా బెజవాడ పాలిటిక్స్ వేరే లెవెల్. ఇక్కడి రాజకీయాలు ఒక పట్టాన అంతు చిక్కవు. బెజవాడ ఓటర్లకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ప్రభుత్వాలు మారిపోవడానికి, ప్రభుత్వాలు కూలిపోవడానికి బెజవాడ నుండే బీజం పడుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అట్లుంటది బెజవాడతోని. మరి అలాంటి బెజవాడ పాలిటిక్స్లోకి వచ్చారు సుజనా చౌదరి. విజయవాడ పాలిటిక్స్లోకి సుజనా చౌదరి వచ్చారంటే ఆయనేదో స్థానికేతరుడు అనుకోనవసరం లేదు. ఎందుకంటే ఆయన పుట్టింది కృష్ణా జిల్లా కంచికచర్లలోనే. ఆయన పుట్టింది 1961 జూన్ 2వ తేదీ. విజయవాడలోని మాంటిసోరీ స్కూల్లోనే చదువుకున్నారు. చౌదరి తండ్రి ప్రభుత్వోద్యోగి, ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మిర్యాలగూడ, చలకుర్తి, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో కూడా పనిచేశారు. కానీ తన ఉద్యోగరీత్యా అయ్యే బదిలీల వల్ల పిల్లల చదువులు పాడవకూడదు అన్న ఉద్దేశంతో చౌదరిని హైదరాబాద్ పంపించారు. 10th ఇంటర్మీడియట్ భాగ్యనగరంలో పూర్తి చేశారు. బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా హైదరాబాద్ లోనే కంప్లీట్ చేశారు. ఇక తమిళనాడులోని పిఎస్జి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పీజీ పట్టా పుచ్చుకున్నారు. అప్పట్లో మెకానికల్ ఇంజనీరింగ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాలు వెతుక్కుంటా వచ్చాయి చౌదరిని. కానీ తన లక్ష్యం అది కాదు. ఉద్యోగంలో చేరాలని తండ్రి చెప్పినప్పటికీ వినలేదు. వ్యాపారం చేయాలనుకుంటున్నట్టు తన మనసులోని మాటను బయట పెట్టారు. సొంతంగా బిజినెస్ చేసి 10 మందికి ఉపాధి కల్పించడం తన ఉద్దేశమని అన్నారు. దీంతో సుజనా చౌదరి మాటను ఆయన తండ్రి కూడా కాదనలేకపోయారు. మొదట్లో బిజినెస్ లో కొంత అనుభవం గడించడం కోసం తన పెద్దన్నయ్య జితిన్ కుమార్ స్థాపించిన కంపెనీలో పనిచేశారు సుజనా. ఆ కంపెనీ నుండి ఉత్పత్తి అయిన సీలింగ్ ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు, రిమోట్ ఫ్యాన్లు, ఎల్ఈడి బల్బులు అప్పట్లో సంచలనం సృష్టించాయి. రెట్టించిన ఆ ఉత్సాహంతోనే తన క్లాస్మేట్స్తో 1986వ సంవత్సరంలో సృజనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ను స్థాపించారు. అంతేకాదు ఇండియన్ మార్కెట్లో బాల్ బేరింగ్స్కి కాస్టింగ్ పరికరాలు దొరకని రోజుల్లోనే వాటిని సుజనా కంపెనీ సింగిల్ హ్యాండ్తో అందించింది. సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇప్పటికే 12 కంపెనీలున్నాయి. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా పవర్, సుజనా టవర్స్ వంటి వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుజనా చౌదరి ఫ్యామిలీ గురించి కూడా చెప్పుకోవాలి. ఆయన 1985లో పద్మజతో వివాహం చేసుకున్నారు. వారికి 2 సంతానం, కుమారుడు కార్తిక్, కుమార్తె చాందిని. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. చౌదరికి ఎన్ని పనులున్నా ఫ్యామిలీతో తప్పకుండా టైం స్పెండ్ చేస్తారు. సుజనా చౌదరి మనస్తత్వం ఎలాంటిదంటే అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనుకుంటారు. అందుకే ఈ సొసైటీ ద్వారా ఎంతో కొంత ఆస్తిపాస్తులు గడించాం కాబట్టి తిరిగి ఆ సొసైటీకి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనుకున్నారు. కాబట్టే సుజనా సమాజ సేవకు నడుం బిగించి 10 మందికి ఉపయోగపడటం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం సుజనా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారానే పేదరికంలో ఉన్న అనేక మంది బాలికలకు చదువు నిమిత్తం స్కాలర్షిప్లు అందిస్తూనే ఉన్నారు. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆయన సేవా కార్యక్రమాలు తమిళనాడులో కూడా విస్తరించారు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న బాలల పాఠశాలలు కూడా కొన్ని సుజనా చౌదరి నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఫౌండేషన్ నిరుపేదల ఆరోగ్యం కోసం కూడా చేపట్టిన కార్యక్రమాలు లెక్కకు మించి ఉన్నాయి. సుజనా చౌదరి కార్పొరేట్ స్థాయిలో మెడిసిటీ అనే పేరుతో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అంతేకాదు మెడిసిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో నర్సింగ్ పీజీ కోర్సులో శిక్షణ కూడా ఇస్తున్నారు. పరిశ్రమలు మొదలు పెట్టాలనే ఉద్దేశంతో వచ్చే ఔత్సాహికులకు సహాయం అందించడమే కాక వారికి దిశానిర్దేశం చేస్తుంటారు. సుజనా చౌదరి ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ఎంతో తోడ్పాటును అందించారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో సుజనా చౌదరి చంద్రబాబు దృష్టిలో పడ్డారు. సుజనా సేవా దృక్పథాన్ని గమనించిన బాబు 2010లో ఆయనను రాజ్యసభకు పంపించారు. ఏ పదవి లేకుండానే ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే సుజనా చౌదరికి రాజకీయ వేదికను కల్పిస్తే ప్రజాసేవను ఏ స్థాయిలో చేయగలరో చంద్రబాబు ఊహించారు. అందుకే ఆయనను పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించారు. అంతేకాదు సుజనా కేంద్ర స్థాయి నాయకులతో కూడా పరిచయాలు పెంచుకున్నారు. ఫలితంగా 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు పొందడానికి సహాయపడ్డారు.
చౌదరి పనితీరు ఫలితంగా ఆయనను కేంద్ర మంత్రి పదవి కూడా వరించింది. 2019 ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వల్ల సుజనా బీజేపీలో చేరారు. అయినా ఇప్పటికీ తన రాజకీయ గురువు చంద్రబాబే అని బహిరంగంగా చెబుతారు. ఇక చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు నాయకులు కాలక్రమంలో పార్టీలు ఫిరాయించడమే కాకుండా చంద్రబాబుపై బూతు పురాణం అందుకున్నవారు కూడా ఉన్నారు. కానీ సుజనా అందుకు భిన్నమైన నాయకుడు. విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసే లీడర్ సుజనా చౌదరి అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం 2024 ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. ఈ 2024 ఎన్నికల్లో కూడా సుజనా చౌదరి అటు టీడీపీ ఇటు బీజేపీ కూటమి ఏర్పడటంలో చాలా తోడ్పాటును అందించారు. సుజనా చౌదరి చొరవ తీసుకుని మరీ బీజేపీ నేతలతో మాట్లాడి ఈ పొత్తు ఏర్పాటయ్యే విషయంలో తోడ్పాటునందించారు. అసలే సుజనా అంటే బెజవాడ లోకల్. దీంతో టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుండి టికెట్ కన్ఫర్మ్ అవడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే లోకల్ లీడర్స్ ను కలుపుకుని వెళుతున్న సుజనా రానున్న ఎన్నికల్లో గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.